హను క్రియేషన్స్ పతాకంపై నవదీప్ సదా జంటగా నటించిన చిత్రం మైత్రి. సూర్యరాజ్ దర్శకుడు, రాజేష్ కుమార్ నిర్మాత. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూబైఏ సర్టిఫికెట్ అందుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మైత్రి ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. రాత్రి నా రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది. వచ్చి చూస్తే ఎవరూ లేరు. అది నా ఇమాజినేషనా లేక ఎవరైనా వచ్చారా అర్థం కావట్లేదు. బట్ చాలా భయం వేసింది. భయం ఎందుకు? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. డెఫినెట్ గా ఏదో ఇమాజిన్ చేసుకుని ఉంటాం. ఏమో కన్ఫ్యూజన్ గా ఉంది. వర్క్ మూడ్ లోకి వచ్చే ఒక రిహార్సల్ చూసుకో, షూట్ చేద్దాం. ఓకే. అలా కాదు, ఇలా ఇలా. కమెడియన్ గా కనిపిస్తున్నాను కానీ కమిట్మెంట్ మా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. సరే అయితే. వాడెవడో కాదు, రంగయ్య కొడుకు. అందరికీ నమస్కారం. అను సినీ క్రియేషన్స్ బ్యానర్లో మైత్రి మా మొదటి మూవీ అండి. ఇది కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. ఇందులో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. నవదీప్ గారు హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. మీ అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని చూసి మంచి ఇచ్చేయాలనుకున్నా. ప్లీజ్ థియేటర్లోనే చూడండి. దీని మ్యూజిక్ వచ్చి వికాస్ అండి. అరే నువ్వు పెట్టని మళ్ళీ చేస్తాను. ఎరా ఏమైందిరా? ఏంట్రా నీ కళ్ళు చూసి దయ్యాలు భయపడలేదా? వెళ్ళొద్దని చెప్తే విన్నావా? ఎలా లోపలికెలా? క్రియేషన్ అంట, మైండ్లెస్ ఫెలో. అమ్మో ఎందుకని మంచిది, మనం కూడా లోపలికి వెళ్ళిపోం. అమ్మో ఏంటిది దీపు? ఇదా? నథింగ్. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు. సార్ మూర్తి గారు బాగున్నారా సార్? సార్ సర్లే, అక్కడ షూటింగ్ బాగా జరుగుతుందా? బ్రహ్మానందం సార్. మీ ప్రొడక్షన్ బాగా జరగకపోయింది సార్. ఎవరన్నా పోయారా? సార్ పోయారా? ఈ సినిమాలో సదా, నవదీప్, సుమన్ శెట్టి, ఉత్తేజ్, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారండి. మెయిన్ బ్రహ్మానందం గారు కామెడీ మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ సుమన్ శెట్టిది బాగా ప్యాథటిక్ క్యారెక్టర్, అనుకోకుండా మలుపు తిరిగి అది మీ అందరినీ చాలా ఫీల్డ్లోకి తీసుకెళ్లే క్యారెక్టర్. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మెయిన్ మేడ్ ఇన్ ఇండియా సాంగ్ సదా గారిది. ఈ సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్లో అది చూసిన వాళ్ళు కూడా చాలా అప్లాస్ చేశారు మిమ్మల్ని. రంగయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటాలా. నటించక రంగయ్య. అదేంటి అంత మాట నేచం? పొద్దున ఇక్కడ పిచ్చి ముగ్గులు, నిమ్మకాయలు ఏవేవో చూశాను. ఇప్పుడేమీ లేవు. నీకేం తెలీదా? ఏమీ నాకు తెలియదు.